అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం పఫ్ హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇదైతే మనకు 2 పొరల పైన ఉన్నది ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. అంటే నేను లైనింగ్ క్లాత్‌ను వన్ సైడ్‌కు జెయింటింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నానండి. ఒకసారి అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూసుకోండి. మీరు ఆ హ్యాండ్ హైట్ ఎంత ఉందో కింద మాత్రం ఒక పావు ఇంచ్ వదిలేయండి. మనం పైపింగ్ వేసుకోవడం కోసం. హ్యాండ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ హాఫ్ ఇంచ్ మన ఖర్చు కోసం అండి. ఇలా నీట్‌గా వేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి క్రాస్‌గా మనకు ఆర్మ్ రౌండ్ అనేది ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా క్రాస్‌గా అయితే మార్కింగ్ చేసుకొని చూసుకోండి. అప్పుడు మనకు ఆ క్లాత్ అనేది సరిపోతుందా లేదా చూసుకొని ఈ విధంగా క్లాత్‌ని ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. అక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి స్ట్రెయిట్‌గా. ఇలా లైన్స్ డ్రా చేసుకోవడం వల్ల ఈజీగా కటింగ్ అయితే అయిపోతుందండి హ్యాండ్స్ అనేది. చూసారా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ యొక్క లూజ్ మీద ఎంత సైజ్ ఉంటే అంత తీసుకోండి. నాకు వచ్చేసి అయితే 11 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు ఈ 11 ఇంచెస్‌కు 2.5 ఇంచెస్ అయితే ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు కొంచెం ఖర్చు అయితే ఎక్కువ అడిగారు. అందుకోసం ఇలా నార్మల్‌గా హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఏంటైతే చూసేయండి. ముందుగా మనం పఫ్ కోసం అయితే నేను 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇదే 3 ఇంచెస్‌ను మనం ఇలా బాక్స్ లాగా రెడీ చేసుకోండి. చూసారా ఈ విధంగా. ఇప్పుడు ఇలా మార్కింగ్ అయితే చేసేసుకొని రెడీ పెట్టుకొని పఫ్ కోసం అండి అది వచ్చేసి. ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటాం అదే విధంగా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసి ఇలా క్రాస్గా టేప్ పెట్టేసుకుంటే అక్కడికి ఆర్మ్ రౌండ్ వచ్చేస్తుంది. ఆ 2 ఇంచెస్కు ఇలా మళ్ళీ టేప్ని పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని టేప్ను మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుంటే మనకు ఇలా రౌండ్గా దాంట్లోకి మార్కింగ్ చేసేసరికి పైన 1.5 ఇంచ్ అయితే వస్తుందండి స్ట్రెయిట్‌గా మనకు. చూసారా ఇలా కొంచెం కిందికి వచ్చేసరికి డౌన్ చేసేయండి. ఈ విధంగా చూసారా పర్ఫెక్ట్‌గా హ్యాండ్ అయితే కట్ అయిపోతుందండి. దాని తర్వాత మీరు ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పఫ్ అయితే మనం ఎలా అనేది చూద్దామండి. మనకు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి అక్కడ ఆ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మార్కింగ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇట్లా కరువు లాగా తిప్పేసుకోండి. ఒకవేళ మీకు కరువు తిరగట్లేదు అనుకుంటే మాత్రం చూడండి ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను. ఇలా పెట్టుకొని మనకు చంక మార్కింగ్ నుంచి 2 ఇంచులు కానీ 2.5 ఇంచులకైనా సరే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనము ఈ హ్యాండ్ యొక్క పఫ్ కోసం 3, 3.5 ఇంచులు తీసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనం ఏదైతే 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ పైన కూడా 1.5 ఇంచు మార్కింగ్ అయితే చేసుకొని ఇలా డ్రా చేసేసుకోండి. ఈ లైన్ అనేది దాంట్లో కలిపేసుకుంటే పర్ఫెక్ట్‌గా పఫ్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి కటింగు. చూసారా చాలా ఈజీ అండి పఫ్ అయితే మంచి నీట్ ఫినిషింగ్ తోటి కూడా ఉంటుంది పఫ్ హ్యాండ్. చూడండి ఇంకొకసారి కూడా కొలతలైతే మళ్ళీ చూపిస్తాను చూడండి. మనం నార్మల్ హ్యాండ్ హైట్ తీసుకోండి పఫ్ కోసం 3 ఇంచులు. తర్వాత పైన 1.5 ఇంచ్ తీసుకొని చూడండి ఇలా కర్వ్ తీసుకోండి. ఇక్కడ మనము ఆర్మ్ రౌండ్ దగ్గర మీకు ఎక్కడి వరకు పెట్టాలి అనేది ఏమైనా డౌట్‌గా అనిపిస్తే ఈ విధంగా చూడండి 2 ఇంచులకు గానీ లేదా 2.5 ఇంచులకైనా సరే ఆ విధంగా మార్క్ చేసుకొని మార్కింగ్ లేకున్నా కూడా నార్మల్‌గా ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా కర్వ్‌లాగా వచ్చేలాగా మనం అందులో కలిపేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్‌గా పఫ్ హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవచ్చండి. మనకు పఫ్ కూడా మంచిగా నిలబడ్డట్టుగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూసారా ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏమైనా ఉంటే కట్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ చిన్నగా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోండి. మీకు ఫ్రిల్స్ అనేటివి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ పెట్టుకొని లేదు అనుకుంటే కొంచెం తగ్గించైనా సరే పెట్టుకోవచ్చండి. మనం అక్కడ సైడ్ ఎలా జాయింటింగ్ చేయాలో నేను చూపిస్తానండి. చూసారా ఇది మెయిన్ క్లాత్ దానిపైన పెట్టేసుకొని మనం నార్మల్గా హ్యాండ్ అయితే కట్ చేసుకుందామండి. చూసారా ఇలా ఈ విధంగా నీట్‌గా సెట్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. మనము లైనింగ్ క్లాత్ అనేది జాయింటింగ్ నేను ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. ఈజీ ఇలా వన్ సైడు లైనింగ్ క్లాత్ వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి వర్క్ కూడా. మనకు కటింగ్ కూడా నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది. చూసారా ఇలాంటి చిన్న స్ట్రెయిట్ పీస్ తీసుకుంటే మనకి ఈ విధంగా జాయింటింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడైతే జాయింటింగ్ వేసేద్దామండి. ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని మనం తీసుకున్న పీస్‌ను స్ట్రెయిట్‌గా తీసుకొని కింద నుంచి పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మన హ్యాండ్‌కు పైన పెట్టేసుకొని మనం నార్మల్‌గా ఎలా అయితే హ్యాండ్ జాయింటింగ్ వేస్తామో క్లాత్‌లో ఆ విధంగా వేసేసుకొని స్టిచ్ వేసుకొని దాని పైన నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. అలా 2 సైడ్‌లు అదే విధంగా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మనకు సింపుల్‌గా పఫ్ హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజెస్‌కి. వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. చూడండి
ఏవైనా డిజైన్ సిస్టమ్ లేదు అనుకున్న వాళ్ళు ఇలా చిన్న పఫ్ హ్యాండ్ తోటి బ్లౌజ్ వేసుకుని కుట్టించుకున్నా కూడా లుక్ అనేది చాలా హైలైట్గా ఉంటుందండి. ఈ విధంగా నీట్గా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అలా పెట్టేసుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసి దానిపైన నుంచి కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఏవైతే 2 జాయింటింగ్లు చేసామో రెండింటిని నీట్గా సర్దేసుకొని మనకు ఇంకో సైడ్ ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ అయ్యి ఉంది కదా, దాన్ని దీనిపైన పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది నీట్గా అటు సైడ్ ఎలా అయితే ఉందో ఆ విధంగానే ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా వేసుకొని కిందన కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉందిగా కట్ చేయండి. అదేవిధంగా ఇటు సైడ్ చూసుకోండి, పైన క్లాత్ ఎంత నీట్గా ఉందో అంతే సైజ్ తోటి ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకుంటే మనకు జాయింటింగ్ వేసుకునేది నీట్గా కటింగ్ అయితే అయిపోతుందండి. చూసారా, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దామండి. మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి చూసారా, మెయిన్ క్లాత్ తీసుకొని నేను క్లాత్ అయితే ఉల్టాయించానండి. ఇప్పుడు ప్రిల్స్ చూడండి, మనం మార్కింగ్ చేసుకునే దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి. మీరు ఇలా రివర్స్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు అండి. ఆపోజిట్లో మీకు ఎన్ని ప్రిల్స్ కావాలో చూసి పెట్టుకుని ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. ఫ్రిల్స్ అయితే సూపర్గా వచ్చేసాయి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీకు పఫ్ హ్యాండ్కి అయితే లోతు తీయడం అవసరం లేదండి. మన ఆమ్ రౌండ్ ఎంత ఉందో అక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనకు మిడిల్లో 1 ఇంచ్ వదిలేయండి. నార్మల్ హ్యాండ్కు ఎలా అయితే లోతు తీస్తారో అదే విధంగా లోతు తీయండి. 30 ఇంచ్ పెట్టుకొని మీ చాయిస్ అది. లోతు తీసుకున్నా ఏం పర్లేదు, తీయకున్నా కూడా ఏం కాదండి. చాలా ఈజీగా పఫ్ హ్యాండ్ అయితే సూపర్గా కుదురుతుంది. స్టిచ్ వేసినాక కూడా మంచిగా ఉంటుంది లుక్ అనేది. ఇలా ఇప్పుడు నేనైతే లోతు అయితే తీస్తున్నానండి. తీయకున్నా కూడా బుంగ కూడా ఏమి ఉండదండి పఫ్ హ్యాండ్కు. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్. దానిపైన నుంచి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చూసారా, ఇప్పుడు హ్యాండ్ తీసుకొని 2 మిడిల్లోకి పెట్టేసుకొని దానిపైన నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా క్లాత్ని కొంచెం పట్టుకొని ఇక్కడ కట్ చేసేయండి. మళ్ళీ మిడిల్లో నుంచే స్టార్ట్ చేయండి. అప్పుడు ఏంటంటే హ్యాండ్ అనేది ఎత్తినట్టుగా రాకుండా నీట్గా ఉంటుందండి. ఇలా నీట్గా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వేసుకునే కుట్టు ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, కానీ నెక్స్ట్ వేసుకునే కుట్టు మాత్రం పర్ఫెక్ట్గా ఉండేలాగా ఒకటే అంచు, మన పాదం యొక్క అంచు ఉంటుంది కదా, ఖర్చు ఎంత పెడుతున్నారో చూసుకొని ఆ విధంగా అదే సైజులో వేసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు పర్ఫెక్ట్గా హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి. పఫ్ హ్యాండ్ కటింగ్ రాదు, స్టిచ్చింగ్ రాదు అనుకునే వాళ్ళైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేయగలరు. అంత ఈజీగా ఉంది కటింగ్ స్టిచ్చింగ్. చూడండి, ఈజీగా మనమే పఫ్ హ్యాండ్ అయితే రెడీ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చండి. మీరు వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వల్ల వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.